నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. చేశారా? కొత్త వాళ్ళకి ఏమైనా చెప్పారా? న్యూ కమర్స్ అంటే సైక్లోన్ ఎఫెక్ట్ అయింది. ఆ సైక్లోన్ ఎందువల్ల వచ్చిందంటారు? అంటే వాయుగుండమా? సునామీ ఎఫెక్ట్ రాబోయే కాలంలో ఇంకొన్ని రావచ్చు ఇటువంటి సైక్లోన్స్. అంటే కింద అండర్ గ్రౌండ్లో ఇంకా ప్లేట్స్ కరెక్ట్గా సెట్ కాలేదు, దాని ఎఫెక్ట్ ఇది ఇట్లా ఉంటున్నాను. కానీ ఏదైనా సరే వాలంటీర్స్ బాగానే కష్టపడ్డారు. కాస్త మరి తుఫాను వీటి వల్ల అనుకున్నటువంటి స్పందన కనిపించకపోయినా పిలిచారు కాబట్టి నేను వచ్చాను. ఒక 5 నిమిషాలు ఎంతో మాట్లాడతాను. మీ అందరికీ నన్ను నేను పరిచయం చేసుకోవాలన్న అవసరం పెద్దగా లేదనుకుంటా. నా గురించి అందరికీ తెలుసు. మరి ప్రత్యక్షంగా ఎక్కడ ఉండి పరోక్ష పద్ధతిలో ఇలా మాట్లాడుతూ ఉంటాను. మరి పిలిచిన వెంటనే ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ మనం ఎలా తిరుగుతూ ఉంటారు, మీరు, నేను కాదు, అలా మిస్టర్ ప్రతాప్ గారు నాగ్పూరు బండ్ల కూడా అలా తిరుగుతున్నారు. మన గురించి అయినప్పుడు మీకు ఒక మాస్టర్, సీనియర్ మోస్ట్ యోగా, బ్రీతింగ్, మెడిటేషన్ గురించి చెప్పే మాస్టర్, ఒక లెక్చరర్, అంటే జూనియర్ వాళ్ళు కూడా ఉన్నారు. జేఎల్స్ ఇది అంటారు చూసారా, వాళ్ళు మన దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈయన వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇంకొన్ని ప్రదేశాలకు వెళ్ళి చెప్పొచ్చు. కానీ ఇలా స్పందన ఉంటే చూసేవారికి బాగోదేమో. మరి ఇంత పెద్ద గురువు అంటున్నారు, 100 మందికి మించలేదు అనుకోవచ్చు. అది మనం చేసే కార్యక్రమాలను బట్టి ఉంటుంది స్పందన అనేది. ఎప్పుడైనా సరే పబ్లిసిటీ నాకంత పెద్దగా లేదు పబ్లిసిటీ. అందువల్లే ఇన్ని సంవత్సరాలు 4 గోళ్ల మధ్య నలిగిపోతున్నాను. అరౌండ్ 65 ఏజ్ వచ్చినా సరే ఇంకా నా గురించి పెద్దగా అంటే తెలియట్లేదు పూర్తిగా. నేను ఆశించిన స్థాయిలో పబ్లిక్లోకి వెళ్ళలేకపోతున్నాను. దానికి నాకు కొంచెం బాధగా ఉంది. కానీ తప్పదు. ఈ రోజున రకరకాలైనటువంటి ఎంతోమంది ఉన్నారు బయట ఇట్లా చేసేవాళ్ళు, క్వశ్చన్కి ఆన్సరు, ఇంకా రకరకాలైనటువంటి చేష్టలు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ నా విధానం రొటీన్కి భిన్నంగా ఉంటుంది. నేను చేసేది పరిచయం చేసుకోవాల్సిపోయినా నేను చేసే కాన్సెప్ట్ అంతా మీ అందరికీ తెలుసు. రెడోలెన్స్, నెక్స్ట్ మీడియం ద్వారా ఇలా ప్రదర్శనలు ఇవ్వటం, మాట్లాడటం, ఎవరైనా ఏదైనా సమస్య అడిగితే దానికి పరిష్కారాన్ని చూపించడం, వాళ్ళ కొంతవరకు సలహాలు సూచనలు ఇవ్వటం, ఇదంతా మరి ఏనాటి నుంచో చేస్తున్నాను. సబ్జెక్ట్ పరంగా ఎన్నో బుక్స్లో కూడా రాసి ఉన్నాను. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, కొన్ని బుక్స్ రీడ్ చేస్తే బాగుంటుంది అనేసి. అంటే స్పిరిచువల్గా నాకు తెలియని విషయం అనేది ఏమీ ఉండదు. మరి ఎంతవరకు చేశారనుకుంటే 1% వాళ్ళే ఇక్కడ వచ్చిన వాళ్ళు బుక్ రీడ్ చేస్తున్నారు. ఎందుకంటే నా స్థాయి ఏంటో అందరికీ తెలుసు. పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి తెలుసు, రాబోయే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనుకోండి. మరి అటువంటి స్థాయి ఉన్నప్పుడు ఏదో ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. మీకు ఇచ్చినటువంటి ఏదో ఒక సలహాను ఏదో ఒకటి నేను తూచా తప్పకుండా మీకు అమలయ్యేటట్టు చూస్తున్నాను. మరి అలా ఎవరూ చేయట్లేదు. నేను ఇచ్చినటువంటి ఏదో ఒక వర్క్, హోంవర్కే అనుకోండి, ఇంకేదైనా వర్క్ పెద్దగా ఎవరు పాటించట్లేదు. మరి ఈ రోజున కూడా మరి ఎక్కడో ఉండి మరి మీడియా రాగానే ఎంటర్ అయిపోయాను. మీ లెక్కలో మనీ పరంగా చూస్తే, అంటే డబ్బు ఎక్కువ విలువగా ఉంటుంది కదా ఈ రోజుల్లో, నా దృష్టిలో 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 10 crores నా విలువ.
అంటే 24 గంటల్లో ఎన్ని కోట్లో లెక్కేసుకోండి. అంటే ఎనర్జీ రూపంలో యూనివర్సల్ ఎనర్జీ ఎక్కువ ఎర్త్ నుంచి మదర్ న్యూక్లియస్తో లింక్ ఉంటూ ఉంటుంది. నాకు ఎప్పుడు మాట్లాడితే వెళ్ళిపోవచ్చు. చెప్పేది 5 నిమిషాలు, శ్రద్ధగా ఆలగిస్తే బాగుంటుంది. కొంతమంది ఇట్లా వింటారు, కొంతమంది లోపలికి ఎక్కించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇటు నుంచి ఇటు వదిలేసే వాళ్ళు ఉంటారు. కాన్సెప్ట్ని పూర్తిగా అర్థం చేసుకొని దాని ప్రకారం ఆ యోగా, బ్రీతింగ్, నెక్స్ట్ మెడిటేషన్ ఇది ఆచరించగలిగితే చాలా వరకు మనసుకు శాంతిని పొందవచ్చు. ప్రతి మనిషి నిత్యం ఎన్నో ఆటుపోట్లకు గురవుతూనే ఉంటాడు. ప్రతిరోజు ఎన్నో ఒత్తిడికి గురవుతున్నాడు. వీటన్నిటినీ అధిగమించడానికి సాధారణంగా అందరూ చెప్తున్నారు ధ్యానం అనే విధానం. మరి నా కాన్సెప్ట్ చెప్పాను, ఆసన, ప్రాణాయామ, ధ్యాన విధానం. ఈ విధానం ద్వారా ప్రతిరోజు ఒక 10 or 20 or 30 minutes ధ్యానం చేయగలిగితే దాని రిజల్ట్ని అనుభవించవచ్చు. అంటే ముఖ్యంగా ఈ ధ్యానం చేయాలంటే ఒక ఆకారం కలిగి ఉండాలి. ఆడ మగ అంటే ఆకారానికి శరీరం ఉండాలి, అంటే దేహం ఉండాలి. ఈ శరీరం ఎలిమెంట్స్తో అంటే పంచభూతాలతో మిళితమై ఉంటుంది. వీటికి సెన్సెస్, పంచేంద్రియాల తోడ్పాటు, ఏర్పాటు కూడా ఉంటుంది. ఈ శరీరం, దేహం ఉన్నంతవరకే ఏమి సాధించినా, ఏది చక్కబెట్టినా. అంటే ఈ శరీరానికి పుట్టుకతో వస్తుంది, మరణంతో పోతుంది. ఈ పుట్టుక మరణం మధ్య ఉండేది ఆకారం కలిగినది, శరీరం ఉన్నది, దేహం ఉన్నది, దానికి జీవితం అనేది ఒకటి ఉంటుంది. ఈ పుట్టుక మరణం మధ్య ఉండేది జీవితం. ఈ జీవితం భౌతికంగా గడుస్తూనే ఉంటుంది. అంటే ఇవన్నీ కొన్ని గతంలో నేను చెప్పినవి, కొత్త వాళ్ళు వచ్చారని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మరి ఈ జీవితం మరి ఆనందంగా గడపటానికి, సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ అనేక రకమైనటువంటి ఇబ్బందులకి గురవుతూనే ఉంటారు. అటువంటప్పుడు వేరే ఒక మార్గం ఎంచుకుంటూ ఉంటారు. భౌతికంగా రకరకాలుగా డబ్బును ఎలా సంపాదించాలి, ఇంకెలా మనశ్శాంతిని పొందాలి అన్నది ఆలోచిస్తూ ఉంటారే కానీ ఆధ్యాత్మికం అనేది ఒకటి ఉంది. ఈ మార్గంలో వెళితే మంచిని పొందొచ్చు, మనశ్శాంతిని పొందొచ్చు అనేది అర్థం చేసుకోవట్లేదు ఎంతోమంది. మరి అందరూ ఈ మెడిటేషన్ అనేది కొంతవరకు ఒత్తిడిని తగ్గించడానికి, అధిగమించడానికి అనుకుంటున్నారు. మరి నేను చేసే విధానం, చెప్పే విధానం ద్వారా సెన్సెస్ ప్రభావంతో మనసు అనేది ఏర్పడుతుంది అనుకున్నాం. ఈ మనసు అనేది ఏర్పడినప్పుడు అది చంచలం, రకరకాలుగా ప్రయాణిస్తూ ఉంటుంది. దాన్ని అదుపులో పెట్టాలి. అదుపులో పెట్టాలంటే ఎక్కడ అంటే మెడిసిన్ ఏం లేదు కదండి. అల్లోపతి, హోమియోపతి, ఇంకేమైనా ఉన్నాయా మెడిసిన్? తెలుసా? క్లియర్గా తెలుసా? ఏం లేదని చెప్తున్నారు. అంటే ఆల్కహాల్స్ అన్కాన్షియస్లోకి వెళ్తారు. నేను చెప్పే విధానం మెడిటేషనే మెడికేషన్గా పనిచేస్తుంది. ఈ మనసుని ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకొని వెళ్తుంది మెడిటేషన్ ద్వారా. ఆ స్థాయికి చేరుకోవాలి అనేది ఆరాటం కానీ, తపన, తాపత్రయం అనేది ఉంటే మీకు ఈ ధ్యాన ప్రస్థానానికి వచ్చి ఎలా చేయాలి,
ఎందుకు చేయాలి, ఎలా నేర్చుకోవాలి అన్నది గైడెన్స్ ఇస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంచి వచ్చి నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా ఏదన్నా ఒక కార్యక్రమం చేయదలుచుకున్నప్పుడు ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేస్తాం. ఉదాహరణకి వంట ఉందనుకోండి, దానికి మొట్టమొదటిగా ఆ బియ్యం అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాం. కూరకైతే ఆ కూరగాయలు అవన్నీ రెడీ చేసుకుంటాం. అలాగే ధ్యానానికి ప్రప్రదం యోగా అనేది నేర్చుకోవాలి. ఇది కంపల్సరీ. ఇది ఈనాటిది కాదు. పతంజలి అనే గురువు దగ్గర నుంచి ఆది గురువు అనేక వేల ఆసనాలు ఆయన పొందుపరిచారని శాస్త్రాలు చెప్తున్నాయి. అనేక మంది చెప్తున్నారు. దాని ప్రకారం నేను చెప్తున్నాను. అనేక రకాలైనటువంటి ఆసనాలు నేడు పదుల సంఖ్యలోకి వచ్చి దాన్ని ఆచరణలోకి పెడుతున్నారు కొంతమంది. కేవలం ధ్యానం అనేది కళ్ళు మూసుకొని ఏదో ఆసనం వేసుకొని కూర్చుంటే దట్ ఈజ్ రాంగ్. అది మెడిటేషన్ కాదు. ప్రప్రదంగా యోగా నేర్చుకున్న తర్వాతే, బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే ధ్యానం అనేది చెయ్యి. ఇప్పుడు మనం పీలుస్తుంటాం గాలి నిత్యం, దాన్ని కొంత క్రమబద్ధీకరించడమే బ్రీతింగ్ ప్రాక్టీస్. కొంచెం కొత్తలో కొంచెం కష్టతరంగా ఉంటుంది, పోను పోను అది ఇష్టంగా మారుతుంది. ఆ పద్ధతి కనుక కరెక్ట్గా అవలంబించగలిగితే ఆ బ్రీతింగ్ ప్రాక్టీస్ నాతో ఛానల్ ఏర్పరచుకోవచ్చు. మరి ఈరోజు ఈ మీడియా ద్వారా ఎలా మాట్లాడుతున్నాను, ఛానల్ అన్నది ఉండబట్టే ఇదంతా జరుగుతుంది. అక్కడ రిమోట్ నా దగ్గర ఉంటుంది అనమాట. ఆపరేటింగ్ అంతా మొత్తం అక్కడంతా టోటల్ ఆపరేటింగ్ అక్కడ, అంటే సిస్టమ్ ఆపరేటింగ్ అంతా అక్కడ ఉంటుంది. ఇక్కడ వీళ్ళంతా అట్లా నడుస్తూ ఉంటారు. మరి ఇదంతా ఎలా సాధ్యం అనుకుని కొత్తవారు అనుకోవచ్చు. పాత వాళ్ళలో కూడా ఇంకా ఆ పొరలు ఉన్నాయి, తీస్తాను ఒక్కొక్కటి. ఇంతకాలం మరి ఎలా చేస్తున్నాను అనుకుంటున్నాను, ఇది ఎలా సాధ్యపడుతుంది అన్నది ఒకసారి పురాణాల్లోకి వెళ్ళి చూడండి. అంటే ఇంతకుముందు అనేవాళ్ళు పరకాయ ప్రవేశం. ఒక శరీరాన్ని వదిలి వేరొక శరీరంలోకి ప్రవేశించడం, అది ఒకే వ్యక్తి ఒకే శరీరం. కానీ మరి నేడు నేను చేస్తున్నది ఎన్నో రకాల వ్యక్తుల ద్వారా వివిధ ప్రాంతాల్లో ఒకే కాలంలో అనేక రకాలైనటువంటి వ్యక్తుల ద్వారా, మీడియంల ద్వారా, మాధ్యమముల ద్వారా మరి నేను చేస్తున్నాను. ఇదంతా ఎవరి క్వశ్చన్ వాళ్ళకి, ఒక 1 year బ్యాక్ వచ్చినా 1 month బ్యాక్ వచ్చినా సరే వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకి రిపీట్ చేసి ఇదేనమ్మా అది జరుగుతుందని అడిగాను. కాబట్టి చెప్పొచ్చు ఎవరైనా సరే మీరు. మీరు ఎవరన్నా మాట్లాడితే యోగా టీచర్ ఇన్స్ట్రక్టర్ కొత్త వచ్చారు సార్. యోగా ఇన్స్ట్రక్టర్ మిస్టర్ శర్మ. వెరీ గుడ్ ఎంతూజియాజం యోగా ప్రచారం చేయడానికి. హైదరాబాద్లో ఉంటాడు. నేటివ్ ప్లేస్ మాది గుంటూరు అండి. నేటివ్ ప్లేస్. ఇంతకుముందు ఏం చేస్తారు? నేను ఇప్పుడు చదువుకుంటున్నాను, డిగ్రీ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైం రావడం. ఇంతకుముందు వచ్చాను కానీ ఇప్పుడు అంత ప్రోత్సాహం తెలియదు. మా ఇంటి దగ్గర హరి అని ఫ్రెండ్ ఉన్నాడు, అంటివాడు. ఆ అబ్బాయి తీసుకొచ్చాను ఫస్ట్ టైం. రాత్రి నేను రాలేదు 2 years తర్వాత మళ్ళీ నేను కాంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చాను. నేను ఇంట్లో రెగ్యులర్గా యోగా చేస్తూ ఉంటాను. అయితే మీరు చెప్పిన పద్ధతి నేను చేసే ఆసనాలు కొద్దిగా డిఫరెన్స్ ఉంది, కానీ చాలా నచ్చింది. అంటే క్రమబద్ధీకరించారు. నేను ఇంకా చెప్పాలనుకున్నాను కానీ ఆయన ఏమన్నారంటే కొత్త వాళ్ళకి వద్దు, రాత్రి రేపు మళ్ళీ నాకు కపాలకి అన్నీ కడుపుతో ఆసనాలు చాలా ఇష్టం. ఏంటంటే ఎన్నో రోగాలు తగ్గిపోతాయి. పుట్టుకతో వచ్చిన మూగవాళ్ళు చెమటలతో మాట్లాడించడం అదంతా ఇంతకు నాకు ఒక ఎమోషన్స్ ఉండేది, కానీ అది కంట్రోల్ లేదు.
నాకు వివేకానంద స్వామి కడపలో చిక్కడపల్లిలో అక్కడికి వెళ్ళిన తర్వాత నా మీద నాకు కంట్రోల్ వచ్చింది. వాళ్ళు చెప్పిన స్పీచెస్ ద్వారా నేను అక్కడ కూడా స్పీచ్ ఇచ్చాను. అట్లా బుక్స్ చదవడం ద్వారా నాకు చాలా నా మీద నాకు కంట్రోల్ వచ్చింది. అది కొత్తగా వేరే ఒకళ్ళు చెప్పడం ద్వారా నెక్స్ట్ బుక్ రీడింగ్ ద్వారా వీళ్ళు మార్పు వచ్చింది. అవునండి, అంటే పుస్తక పఠనం అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలా. బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. రోజుకు ఒక పుస్తకం అంటే ఒక బుక్ చదువుతారా లేదంటే ఇప్పుడు అది ఇంట్రెస్ట్ వస్తే హాఫ్ చదువుతాను. అంటే మాట్లాడుకోవచ్చు. బుక్ అనేది మై బెస్ట్ ఫ్రెండ్ అండి. కరెక్ట్ మేడం. ఎందుకంటే పుస్తక పఠనం ఒక్కొక్కసారి లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు, స్పీచెస్ ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు. కొంతవరకు మీ గురించి మీకు తెలియాలి, లేదంటే పక్కన వాళ్ళు చెప్పేది తెలుసుకోవాలి, లేదంటే పుస్తకాల ద్వారా తెలుసుకోవాలి, లేదంటే న్యూస్ ద్వారా తెలుసుకోవాలి. ఇలా బోలెడన్ని మార్గాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు. ఆ మార్గాల ద్వారా అన్వేషించాలి, మనకు కావాల్సింది సంపాదించుకోవాలి. అప్పుడే సక్సెస్ సాధించగలం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అలాగే గురువు మీద గురి ఉండాలి. ఆ గురి ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. అలాగే మరి ఈ కుర్రవాడు చెప్తున్నాడు బుక్. మరి మన వాళ్ళు కూడా ఒకసారి పుస్తక పఠనం చేస్తే నేను రాసినటువంటిది కొంచెం ఇబ్బందిగా అనిపించినా, కొంచెం అర్థం కాకపోయినా 1-2 సార్లు తరువుగా చేసుకుంటే అది అనేది ఎక్కుతుందన్నమాట. మరి ఈ రోజున మరి ఎంతోమంది వస్తారనుకున్నాను. చాలా గొప్పగా స్పీచ్ ఆ స్థాయిలో ఊహించుకున్నాను. అంటే మీరేం బాధపడద్దు, నేనే ఎవరిని ఏమనట్లేదు. నాకు సంతోషంగానే ఉంది. కష్టపడ్డారు, ఫలితం దక్కలేదు. అంటే ఈ స్పిరిట్తోని ముందు కూడా ఇంకా చేయాలి. ఎందుకంటే ఈ రోజున పిలిచిన వెంటనే పరిగెత్తుకొచ్చే మిస్టర్ ప్రతాప్, అలాగే మరి వాలంటీర్స్. ఈ వాలంటీర్స్ గురించి నేను ఎంత చెప్పినా సముద్రంలో ఒక నీటి బొట్టు. నేను చెప్పేది ఒక నీటి బొట్టు అంటే అంత తక్కువ చెప్తున్నాను. ఒకటి కాదు ఇది. మరి ఇంకా రాజేందర్ ఉన్నాడు. ఈ జ్ఞాన ప్రస్థానం అనే ఈ బిల్డింగ్కి మరి సైన్స్ యూనివర్సిటీకి అధినేత. మరి ఎన్నో విషయాల్లో నాకు వెన్నుదన్నుగానే నిలిచి మరి ప్రోగ్రాం చాలా గ్రాండ్గా నిర్వహిద్దాం అనుకున్నారు. కాస్త సక్సెస్ కాలేకపోయినా సరే నెక్స్ట్ మెడికల్ క్యాంప్ ఏదో అనుకుంటున్నట్టున్నారు. దాన్ని మెగా క్యాంప్ చేసుకుంటే బాగుంటుందనేసి నా అభిప్రాయం. అలాగే ఇంకొంతమంది ఉన్నారు. మిస్టర్ దాస్, ఏ దాస్, ఈ బిల్డింగ్కి మొన్న మీటింగ్లో కూడా ఏదో చెప్పినట్టున్నాను. కొటేషన్ ఏదో ఇచ్చాను ఆ మెటీరియల్ ఎత్తుకోవడానికి అనేసి. మరి ఉన్నారో లేరు ఈ రోజున ఇక్కడ? తెలుసు ఉన్నారు. కొటేషన్ కూడా ఇచ్చాయన్నారు. మరి ఎన్నో విషయాల్లో చాలా చక్కగా ఉపయోగపడుతున్నారు. ఈ బండ్లు కూడా మరి ప్రాంత ప్రజలకు ఆయన బాగా తెలియజేస్తారు, బ్రహ్మాండమైన కవరేజ్ ఇస్తారు అనుకున్నాను. మరి ఎందుకని వెనకబడ్డారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి మనం కూడా. మరి ఇంకా వాలంటీర్స్ రాజేష్, పవన్, మల్లేశ్వరరావు, వంశీ వీళ్ళందరూ కూడా ఎంతో బాగా చేస్తున్నారు. అలాగే ట్రెజరర్ మిస్టర్ బుచ్చేశ్వరరావు. బ్యాగ్ ఉందండి జేబులో, జాగ్రత్త. ఎందుకంటే ఇదంతా ఎందుకు నవ్విస్తున్నానంటే టెన్షన్తో చేసేది ఏది మెడిటేషన్ కాదు. టెన్షన్ ఉండకూడదు, ఆలోచనలు అనేది ఉండకూడదు. ధ్యానం చేసేటప్పుడు ఉత్సాహంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అందరి కోసం నేను ఉన్నాను కదా, ఇంకా మీకెందుకు బాధ? మీ అందరి కోసం నేను, నా కోసం మీరు. అటువంటప్పుడు ఇక దేనికి చింతించే అవసరం లేదు. మీ ప్రయత్నం చేసుకుంటూ, మీ పనులు చేసుకుంటూ
ఈ ధ్యానం వైపు కొంత సమయాన్ని మళ్లించగలిగితే బోలెడంతంటి తృప్తిని పొందగలరు. ఇప్పటివరకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే 1-2 ఎవరైనా చెప్పవచ్చు. ఇష్టం ఉంటే. టెన్షన్ ఏమవుతుంది, స్టేజ్ ఫీలింగ్ ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడైతే స్టేజ్ ఫీలింగ్ అనేది ఉంటుందో కొంతవరకు బెరుకు అనేది వస్తుంది, దానివల్ల వెనక్కి తగ్గుతాం. ఎప్పుడైతే వెనక్కి తగ్గామో చాలా విషయాలు వెనకే ఉంటాం. ఆ స్టేజ్ ఫీలింగ్ అనేది తీసేసుకొని ముందుకు వచ్చి మాట్లాడుతూ ఇలా 1-2 అలా మాట్లాడుతుంటే మీలో ఉన్నటువంటి ఆ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది తీసేయవచ్చు. చాలా మటుకు ఆలోచన చేసుకోండి. అలాగే ధ్యానం చేసేటప్పుడు కూడా పరిశుభ్రంగా వాతావరణాన్ని పరిశుభ్రంగా పెట్టుకొని ఆ యోగా చేసిన, బ్రీతింగ్ చేసిన, మనస్ఫూర్తిగా మనసు అర్పణ చేసి ప్యూరిటీ అండ్ డెడికేషన్తో కానీ ధ్యానం చేస్తే దానివల్ల అంటే ముందు రిజల్ట్ అనేది కరెక్ట్గా పొందొచ్చు అనేసి నేను చెప్తున్నాను. మాట్లాడతారా ఎవరైనా? లోపల టెన్షన్తో ఉన్నట్టున్నారు. లేదంటే సండే టైం కూడా ఏంటిది అంతా మాకు అనుకుంటున్నారు. స్ఫూర్తిమండి. నేను వెంకటేశ్వర రామేశ్వరంలో ఉంటాను. శివరాత్రికి ముందు రోజు ఖమ్మంలో గ్రామీణ ఉపాధి పథకం కింద కంప్యూటర్ ఆపరేటర్స్ని ఫిలప్ చేస్తున్నారండి. సండే ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ అయిపోయింది, 1:32 అయిందండి. 5 o'clock రిజల్ట్ డిక్లేర్ చేస్తామని వాళ్ళు చెప్పారు. కానీ మాకు రిజల్ట్ నేమ్స్, మార్క్స్ అవన్నీ ఇచ్చేదానికి ఇచ్చిన తర్వాత ఒక 6 hours వర్క్ పడుతుందండి. 2 o'clock మాకు ఇచ్చారు. 2 o'clock నేను అన్నాను 7-8 వరకు అవుతుంది అన్నాను. కానీ అప్పుడు వాళ్ళ ఆఫీస్ వర్క్ ముగించుకొని 5:36కి మా దగ్గరికి వచ్చి కొన్ని ఇంకా ఆల్టరేషన్స్ చెప్తూ వచ్చారు. ఏదో ఒక కార్నర్ మండల్లో ఒకే ఒక అబ్బాయి అప్లై చేశాడు, అతను ఫెయిల్ అయ్యాడు, రాలా మార్కులు రాకపోతే ఇంకా చాలా టెన్షన్స్లో ఉన్నాము. బయట ఏమన్నా 2000 members వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ డిక్లేర్ గురించి. నా వల్ల అసలు ఏం కాలేదు. నేను కంప్యూటర్ మీద కూర్చొని చేస్తున్నాను. ఇక అప్పుడు గురుగారికి నమస్కారం ఇచ్చినప్పుడు టైం 8:15 అయింది. గురుగారు వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఒక మండలంలో ఎవ్వరు లేరు, లేకపోతే అతడు పాస్ అయ్యేటట్టు చూడమన్నారు, నా వల్ల కావట్లేదు గురుగారు, మీరే హెల్ప్ చేయాలని చెప్పేసి నమస్కారం చేసుకున్నాను. అట్లా చేసుకున్న తర్వాత 10 నిమిషాలకి మా ఫ్రెండ్స్ అంతా కింద నుంచి ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు లేడీస్ సపరేట్ లిస్ట్ అంటారు, జెంట్స్ సపరేట్ లిస్ట్ అంటారు కంప్యూటర్లో. అన్న తర్వాత నేను ఒకటే లిస్ట్ అయితే కనుక బోర్డు 4-5 చోట్ల అంటిస్తే ఎవరెవరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలి, కంప్యూటర్ ఎగ్జామ్ అనేది చెప్పాను. ఓరల్ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. అట్లా చెప్తే వాళ్ళు ఏమైనా వింటలేదు. ఇట్లా చేస్తేనే సాల్వ్ అవుతుంది, లేకపోతే కాదు అని చెప్పేసి నేను రిజల్ట్ ప్రింట్అవుట్ చేశాను. అప్పుడు గురుగారు రావటం వలన 8:45 కల్లా రిజల్ట్ డిక్లేర్ చేశాను. నమస్కారం చేసుకున్నాను, గురుగారికి థ్యాంక్స్ అని చెప్పుకున్నాను. తెల్లారి శివరాత్రి వచ్చిందండి. శివరాత్రికి స్నానం చేసేసి గురుగారికి నమస్కారం చేసుకొని మళ్ళీ శివాలయానికి వెళ్ళి అందరూ నమస్కారం చేసుకుని వచ్చాము. ఇదండి నా ఎక్స్పీరియన్స్. మొన్న ఒక 1 week బ్యాక్ మా మిస్సెస్ లేదు ఇంట్లో లేకపోతే నైట్ అనుకున్నాను, చాలా పొద్దున్నే నైట్ ఇంటికి వెళ్ళేదానికి 11 అవుతుందండి డైలీ, ఒక 5 days నుంచి. మళ్ళీ మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోవాలి. రాత్రిపూట అనుకున్న అన్నం ఉండటానికి ఎవరు లేరు అని, తినడానికి కూడా కష్టంగా ఉందనుకుంటే మళ్ళీ తర్వాత మార్నింగ్ 5 o'clock కల్లా మా మిస్సెస్ వచ్చి తట్టినట్లు, మామయ్య అయిపోయింది, టైం అయిపోయింది, వంట అయిపోయింది, భోజనం చేసి తొందరగా వెళ్తా అన్నావు కదా, తొందరగా లేగు అని చెప్పి అన్నారండి. ఇది కూడా నా ఎక్స్పీరియన్స్ అండి, మన తర్సరే అండి. స్ఫూర్తిమండి. శ్రీ గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, నాకు ఆ అవకాశం ఇచ్చిన గురువు గారు నాకెంతో తోడ్పాటుండి నాకెన్నో కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నారు.
కానీ నేను కూడా ఈ పరిచయ వేదికకు చాలా సేవ చేయాలనుకున్నాను, కానీ చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. మరి మా విలేజ్లో కొన్ని పంచాయతీ ఎలక్షన్ వల్ల మళ్ళీ నేను మళ్ళీ తిరిగి చెప్పలేకపోయాను. దానివల్ల నేను ప్రచారం చేయకపోవడం పొరపాటు జరిగింది. గురువుగారు మమ్మల్ని క్షమిస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆసన ప్రాణాయామ ధ్యాన విధానం గురించి చెప్తా ఉన్నాము తెలిసిన వాళ్ళకైతే. కానీ ఇంకా బండ్లగూడలో ఇంకా కొద్దిగా విషయాలు వాళ్ళకి ఇంకా తెలియకపోవడము, మరి మేము చెప్పడం వల్ల ఏదో అవకాశం గురించి చెప్తారేమో అని అనుకుంటారేమో అని నేను చెప్పలేకపోయాను. ఇంకా ముందు కూడా ఇటువంటి నేను పొరపాటు జరగకుండా చూస్తానని గురువుగారికి నేను నమస్కరిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ, శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి గారికి నమస్కరిస్తూ స్ఫూర్తిగా. రామదాస్ గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు, చూశారు, చేతులు దులిపేసుకున్నారు, వర్క్ కంప్లీట్. మరి నెక్స్ట్ టైం మరి ఎప్పుడు ఇక్కడ ఈ బండ్లగూడలో ఎప్పుడు చేయగలరు మళ్ళీ సాలిడ్గా అన్నది టైం చెప్పొద్దు, డేట్ మీరు నిర్ణయిస్తాను, మిగతాది మీరు చేసుకోండి. ఆ స్పిరిట్ ఉంటే చాలు, చేయనంటారేమో అనుకుంటున్నాను. చేయనని అనర్లేండి, వాలంటీర్స్ అందరు నాకు తెలుసు కదా. ఆనాడు రేపల్లిలో జరిగిన, కరీంనగర్లో జరిగిన, మంచిర్యాలలో జరిగిన, పేపర్లో జరిగిన, ఇంకెక్కడైనా సరే మెడికల్ క్యాంప్స్ ఎక్కడన్నా సరే ఎంజాయ్ అనుకుంటూ ట్రిప్ జాలీగా వెళ్ళి అక్కడ వేదికని ఏర్పాటు చేసి నాతో మాట్లాడించి, బలవంతంగానైనా లేకపోతే ప్రేమతో అయినా మాట్లాడించి వాళ్ళందరికీ బ్లెస్సింగ్ నా చేతి ఇప్పించి మళ్ళీ అదే ఉత్సాహంతో తిరిగి ఇంటికి ముఖం పట్టినటువంటి ఎన్నో సందర్భాలు మనం చూసాం, చూడలేదా? మరి అంతటి ఉత్సాహం ఉన్నటువంటి దాంట్లో ఈసారి ఉన్న సక్సెస్ అదేమి కాదు మనకు కావాల్సింది. నా కాన్సెప్ట్ ఎంత తొందరగా పబ్లిక్లోకి వెళ్ళగలుగుతుంది అన్నది. ఎందుకంటే నాది నేను చేసుకోవటం గొప్ప కాదు, ఇంతకుముందు కూడా చెప్పాను, మైక్రో సెకండ్ కూడా పట్టదు నాకు. ఒక సెకండ్ విలువే నాది అన్ని కోట్లు అన్నప్పుడు నాది నేను చేసుకోవటం మైక్రో సెకండ్ టైం కూడా నాకు తీసుకోదు. చెప్పడం వరకు ఏదే విషయమైనా ఆచరించడం మీదే, మీ చేతుల ద్వారానే నేను వెలుగులోకి రావాలి, తెలియాలి సబ్జెక్టు. ఈ రోజున ఎంతో మందిని చూస్తున్నాం, రకరకాలైనటువంటి బోలెడ మందిని, ఎన్నో రకాలైనటువంటి చూస్తున్నాం. ఆ విధానం మనకొద్దు. చేదు ఎప్పుడు అంటే మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది. కాకరకాయ చూడండి చాలా చేదుగా ఉంటుంది, కానీ దానివల్ల సర్వరోగ నివారణ. అలాగే వేప చెట్టు ఉంటుంది, ఆ చిగురు, దాని పుల్లలు అన్నీ ఉపయోగపడుతున్నాయి. ఎంత ఇదిగా ఉపయోగపడుతున్నాయి చూశారు. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది. నిజం నిలకడ మీదే తెలుస్తుంది అంటారు పెద్దలు. కాస్త నాది ఆలస్యం అయినా సరే ఫౌండేషన్ సాలిడ్గా ఉంటుంది, కాంక్రీట్ ఫౌండేషన్ ఉంటుంది అన్నమాట. అంటే కాంట్రాక్టర్స్ కాంక్రీట్ కాదు, నాకు నేను సొంతంగా చేసుకుంటాను ఆ కాంక్రీట్. ఇక్కడ ఉన్నట్టున్నారు కాంట్రాక్ట్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా అదే ఆ డిపార్ట్మెంట్ అనుకుంటా. ఆయన వర్క్లు కూడా పక్కన పెట్టి మరి నేను పిలవంగానే వస్తుంటాను. ఎన్నో ఫంక్షన్ అంటే ఎప్పటి నుంచో అది ఆ సంబంధం అలాంటిది. మరి ఇంకెవరన్నా ఈ యోగా, బ్రీతింగ్ అండ్ మెడిటేషన్ వాటి గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఎక్స్పీరియన్సెస్ అంటారా? నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇలాగే టైంపాస్ ఉన్నప్పుడు మాట్లాడుకుందాం, అన్ని రకాలైనటువంటి విషయాల మీద చర్చించుకుందాం. ఈరోజు ఏర్పాటు చేస్తుంది పరిచయ వేదిక, ఆ సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. దాని గురించి ఎవరైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ అనేది ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఉంటుంది, దాగి ఉంది, బయటికి తీయట్లేదు, దాచుకుంటున్నారు. ఎందుకంటే కొన్నిట్లో ఎంకరేజ్మెంట్ లేక, లేదంటే ఇంకా ఇతరతర అనేక కారణాల వల్ల కావచ్చు.
ప్రతి ఒక్కళ్ళను ఒక హీరో ఉండొచ్చు, ఒక జీరో ఉండొచ్చు, ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒక ప్రొఫెసర్ ఉండొచ్చు, ఒక సైంటిస్ట్ ఉండొచ్చు, ఒక మేధావి ఉండొచ్చు, ఒక గురువు ఉండొచ్చు. మీలో ప్రతి ఒక్కరిలోనూ ఆ ప్రతిభని గుర్తించి బయటికి తీయాలి. అది ముందు మీ వంతు ప్రయత్నం చేసుకొని ఆ తర్వాత వేరేగా ఇంకా ఇతర కూడా అంటే ఎడ్యుకేషన్ ఏదైనా ఒక అడుగు ముందుకు వేసినప్పుడు అలా వెళ్ళిపోవటము, లేదా మంచి మార్గం కనిపించినప్పుడు అలా ప్రొసీడ్ అయిపోవటము అన్నది ఆలోచన ప్రకారము ఆ సమయాన్ని బట్టి కరెక్ట్ పద్ధతిగా ఒక అడుగు అటు భూమి మీద వేయాలా లేదంటే ఊబిలో వేయాలన్నది నిర్ణయించుకోవాల్సింది మీరే ఒక వయసు వచ్చిన తర్వాత. ఏటిళ్ళకాలం అంటే ఎనీ టైం తల్లిదండ్రులే ఉంటారు కదండి. కొంతకాలం వరకే తల్లిదండ్రుల చెంతన ఉండేది మనం, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత ఇంకా ఇతర అంటే అటువంటి మార్గాన్ని ఎంచుకొని మంచిగా ఒక అడుగు ముందుకు వేసి మీకున్నంతలో 10 మందికి మంచి చేస్తూ అపకారం అనేది చేయకుండా ఉపకారం చేస్తూ ఉన్నంతలో మీకు తెలిసింది మంచిని బోధించండి. ఎవరికైనా సరే నేను ఈ వృత్తే నాకు ఇది ఎందుకు అనుకోవచ్చు, నేను చేస్తుంది ఏ సైంటిస్టో లేదనుకుంటే ఇంకా ఇతర ఏ డాక్టరో లేదంటే ఇంకా యాక్టర్ అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి మనసు అనేది ఏర్పడుతుంది కదా. ఆ మనసు అనేది ఏర్పడినప్పుడు అది చంచలం, దాన్ని మంచి మార్గంలో పెట్టుకోవాలి. మంచి మార్గంలో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఈ జ్ఞానం లేదంటే ఇంకేదైనా సరే మంచిది అనిపించినప్పుడు ఇంకో 10 మందికి తెలియచేయటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎంతవరకు ఈ 4 గోళ్ళు నా కుటుంబం నా పిల్లలు అనుకోవద్దు, మనము అనుకోవాలి. కొన్ని విషయాల్లో ఆ మనము అనుకున్నప్పుడే అది హద్దులు దాటుతుందన్నమాట. అలా అందరికీ తెలియచేయగలిగితే చాలా వరకు సక్సెస్ సాధించవచ్చు. డబ్బుని దానం చేయవసరం లేదు, ఇంకే ఇతర భూదానం గోదానం అవి చేయవసరం లేదు. మాట దానం చేస్తే చాలు. మీకున్నంతలో మీకు తెలిసింది మంచిని ఎప్పుడైనా సరే ప్రోత్సహించి చెడును పక్కన పెట్టి అలా ఒక్కొక్కడికి ముందుకు వేసుకుంటూ ఎప్పుడైనా సరే ధ్యానంలో 10 మందిని మార్పు తీసుకురాగలిగితే బోలెడంత సంపాదించినట్టు. మనీ మార్గంలో అయితే చాలా సంపాదించినట్టు. అది ఈ రోజున అర్థం కాదు మీకు ఆఫ్టర్ 80s. ఎందుకంటే ఈ శరీరం దేహం రక్త మాంసాలతో మలమూత్రాలతో అనేక రకాల అవయవాలతో నిండి ఉంది. ఈ శరీరం దేహం చాలా పవిత్రమైంది మానవ జన్మ. దాన్ని సార్థకతం చేసుకోవాలి. అది సార్థకత అయినప్పుడే పరిపూర్ణుడు అవుతాడు. ఆత్మదర్శనమా అంతరాత్మ దర్శనమా పరమాత్మ ముక్తి అన్నది మార్గం అది కాదు. ముందు మనం చేయాల్సింది ఆలోచించండి, మంచిని చూడండి, చెడుని తీయండి. ఆ మంచిలో ఉన్నంత వరకు ఆలోచనలు ఎప్పుడైతే మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయో మనసు మీద ఏకాగ్రత కూడా చక్కగా కుదురుతుంది. ఎప్పుడైతే మనసు మీద ఏకాగ్రత అనేది కుదురుతుందో పట్టు లభిస్తుంది. ధ్యానం ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చు. ఎప్పుడైతే చెడు ఆలోచనలు వస్తుంటాయో వాళ్ళదంతా వంకర బుద్ధిగానే ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, కావంటే ఒకళ్ళిద్దరిని అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ అన్నది తీసేసుకొని పాజిటివ్గా ఒక్కొక్క స్టెప్ ఎక్కగలిగితే బోలెడంత సక్సెస్ సాధిస్తారు. మరి ఇంతవరకు మీరు ఎంతమంది మార్పు తీసుకురాగలిగారు అనుకోవచ్చు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మరి జెమ్స్ ఏంటంటే అలాంటి వాళ్ళని తయారు చేస్తున్నాను. తెలుస్తుంది ఒక్కటి 1 by 1 కొంత టైం తీసుకుని టేక్ టైం అంటూ ఉంటారు. కొంతవరకు ఎప్పుడైనా సరే ఫౌండేషన్ చెప్పాను కదా, సాలిడ్గా అది ఉన్నప్పుడు కొంత టైం తీసుకున్నా పర్లేదు. కొంచెం కన్స్ట్రక్షన్ మాది లేట్ అవుతుంది. అంటే మెటీరియల్ దొరకడం కష్టం అవ్వచ్చు, నాకు కావాల్సినటువంటి మెటీరియల్ దొరకడం కష్టం అవ్వచ్చు. కొంతమంది ఇక్కడే ఇప్పుడు కన్స్ట్రక్షన్కి ఏమి రా మెటీరియల్ అవసరం ఉంటే సిమెంట్ అదంతా అవసరం ఉంటుంది. కొంతమంది ఒక చోట నుంచి తెచ్చుకుంటారు, ఇంకొకరికి. మరి నాకు కావాల్సినటువంటి రా మెటీరియల్ ఇంకెక్కడో దూరంగా ఉంది. అదంతా గ్యాదరింగ్ చేసుకుంటున్నాను. అదంతా చేకూరేపటికి కొంత సమయం పడుతుంది. అప్పుడు తెలుస్తుంది కదా ఈ జ్ఞాన ప్రస్థానం ద్వారా ఏంటి, మనో ప్రస్థానం ఎలా సాధించవచ్చు, అది అసలు సాధ్యపడుతుందా. అలాగే ఆ తర్వాత దివ్య ప్రస్థానం అనేది ఉంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, దానివల్ల ఏంటి లాభం, ఇవన్నీ జరుగుతాయా అన్నది క్వశ్చన్ మార్క్ కాదు. త్వరలోనే ఈ మబ్బులన్నీ తొలగిపోతాయి. మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ నేను చెప్పగలను.
ముందు ధ్యాన ప్రస్థానం నుంచి మనోప్రస్థానం సాధించడానికి మనసుని మొట్టమొదటి స్టేజ్ అంతరాత్మ వరకు తీసుకువెళ్ళడానికి నడుం బిగిస్తే, బెల్ట్ టైట్ చేయొద్దు, నడుం బిగిస్తే అప్పుడు ఆ తర్వాతే ఆత్మ. అంతరాత్మ వరకు అయినా సరే మరి వెళ్ళగలిగే వారు ఉన్నారనుకుంటే, ఈ లెక్కను చూస్తుంటే ఏదో మనం క్యాంప్స్ లేదంటే సాధన శిబిరాలు పెట్టుకున్నప్పుడే మెడిటేషన్ చేస్తే దానివల్ల నో యూజ్. కంటిన్యూస్గా ఎవ్రీడే చేసుకుంటూ ఉంటే అప్పుడు దానివల్ల ఫలితం దక్కుతుంది. ఒక 4 రోజులు చేసేసి మళ్ళీ 5వ రోజు మామూలు మిగతా వేరే కార్యక్రమాల్లో ఆ టైంను సర్దుబాటు చేసుకుంటే కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. మరి ఆలోచన చేసుకోండి. ఎంతవరకు నేను చెప్పటమే కానీ మార్పు అనేది మీలో తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడే కదా తెలుస్తుంది. అలాగే కొన్ని ఆహార నియమాల్లో కూడా కొన్ని పద్ధతులు పాటించండి ప్రతి ఒక్కరూ. వీలైనంత వరకు ఎవరిని నేను కుట్టేసుకోమని చెప్పట్లేదు నోరు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇంతకుముందు కూడా చెప్పాను, గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. కొంతవరకు వెజిటేబుల్స్ ఎప్పుడన్నా మరీ తీసుకోవాలనుకున్నప్పుడు వేరే ఐటమ్స్ ఏమి ఉంటాయి కదా, నాన్ వెజ్ ఏదో ఉంటాయి, దాన్ని వీలైనంత వరకు తగ్గించుకుంటూ వెజిటేబుల్స్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటే, అలాగే ప్రతిరోజు వాటర్ తీసుకునేటువంటి నీరు కూడా 4-5 లీటర్స్ బాయిల్డ్ వీలైనంత వరకు. ఈ రోజున కొంతవరకు కలుషితం అయిపోతుంది ఆ నీరు. బాయిల్డ్ వాటర్ తీసుకుంటే ముందు శరీరం దేహం ఆరోగ్యంగా ఉండాలి. ఇది కరెక్ట్గా ఉన్నప్పుడే ధ్యానం కానీ అంటే యోగా కానీ బ్రీతింగ్ కానీ ఏదైనా చేయగలరు. ఈ శరీరం దేహం కొంతవరకు అదుపు తప్పి పేషెంట్ అయితే ఏమి చేయలేం, మూల నుండి చూడాల్సిందే. అందుకని ముందు ఈ శరీరాన్ని దేహాన్ని మూలాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా సరే ఈ మూలం కరెక్ట్గా ఉంటేనే ఎన్నైనా చేసుకోవచ్చు. అటువంటిప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి కొంచెం మార్పులు, కొంతవరకు ఆహారంలో కొంతవరకు నీరు ఎక్కువ తీసుకోవటం, అలానే కాయగూరలు అటువంటివి, ఆకుకూరలు అటువంటివి కూడా అవి కూడా మంచివి అయితే జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవటం. కొంతవరకు శక్తిగల ఆహారం అంటారు ఐరన్ ఫుడ్ తీసుకుంటూ, ఇక ఎక్కువ దానికి అలవాటు పడిన వాళ్ళు కూడా వారానికి కంటిన్యూ 6-7 డేస్ తినేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కోడి హెన్ ఒకటొకటి తినేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. మరి అది కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ, ఎందుకంటే దానివల్ల మందగిస్తుంది, బుద్ధి మందగిస్తుంది ఆహారం. అటువంటి అంటే తీసుకోవద్దని చెప్పట్లేదు, అరౌండ్ 40 వరకు మీరు తీసుకోండి, మంచి ఆహారం తీసుకోండి. 40 అంటే అటు ఇటుగా 40 దాటిన వాళ్ళకి కూడా చెప్పేది నేను ఇంకాస్త మంచి ఆహారం తీసుకోండి. ఎందుకంటే ఇది 100, 90, 80, 70 ఇయర్స్ వరకు ఈ శరీరం దేహం తయారు చేయబడింది. అక్కడి వరకు ఉన్నప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని హెరిడిటీ వంశపారంపర్యంగా కొన్ని రోగాలు వస్తుంటాయి. ఆస్తులు రాకపోయినా అవి ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి, అవి ఆగం. మరి అటువంటిప్పుడు దాని తగ్గట్టు మనం పోషణ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రకరకాల పంటలు వేస్తూ ఉంటాం, ఏదో చీమకాటో ఏదో కీటకాలు ఏదో కొడుతూ ఉంటాయి. దాని తగ్గట్టు దాన్ని ఎలా సస్యరక్షణ చేసుకుంటూ ఉంటాము, వాతావరణానికి తగ్గట్టు దాన్ని ఎలా మార్పులు చేర్పులు చేసుకుంటాము. వయసును బట్టి ఈ శరీరం దేహానికి కూడా మనం దాన్ని తగు పోషణ ఇస్తూ ఉంటేనే అది కరెక్ట్గా ఉంటుంది. కంటిన్యూస్ మెడిటేషన్ అది ఉంటుంటే అప్పుడు దానివల్ల కూడా రిజల్ట్ అనేది పొందొచ్చు. మరి అటువంటి ఆహారం ప్రతి ఒక్కరు మరి అయిష్టంగా తినొద్దు, ఇష్టంగా తీసుకుంటానంటే ఇటువంటి కొన్ని మార్పులు చేసుకోండి. దీనివల్ల ఎప్పుడైతే బుద్ధి మంద కిందకెంచకుండా ఉంటుందో యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే సోమర్తనం ఎప్పుడైనా సరే సైలెంట్ శత్రువు, సైలెంట్ ఎనిమి సోమర్తనం అనేది. ఆ సోమర్తనాన్ని దగ్గరికి రానియకుండా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమయంలో ఏదో ఒక పని చేసుకుంటూ, అంటే 24 గంటలు చేయాల్సిన అవసరం లేదు, అరౌండ్ 14, 15, 16 అవర్స్ మినిమం వర్కింగ్ అవర్స్గా పెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నంత వరకు మంచిని చేసుకుంటూ, మీకు తెలిసింది మంచిని అంటే పంచి పెడుతూ ఈ రోజున ఏం చేశాం అన్నది ఒక డైరీ నోట్ చేసుకుంటూ ఉంటుంటే దానివల్ల అనేది మీకు ఫీడ్బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా రేపు ఏం చేయాలి అన్నది పనులు కూడా పెట్టుకుంటే దానివల్ల కొంతవరకు సక్సెస్ బాటలో వెళ్ళొచ్చు. ఎవరైనా సరే పుడుతూనే ఏ తాతల ముత్తాతలు సంపాదించినటువంటి కోట్ల ఆస్తికి వారసులు ఉంటే వాళ్ళు కోటీశ్వర్లు, కానీ కొంతమంది ఉంటారు కింద నుంచే పైకి వెళ్ళినటువంటి మహానుభావులు ఉంటారు, బోలెడు మంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు.
అటువంటి వాళ్ళు కష్టపడి ఇంతింతై ఒటుడింతై అన్నట్లు కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందంటే పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఇంతకాలం ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, వర్కర్స్, మిషనరీను రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్లో ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్. కొంతవరకు సాధించారు, వాళ్ళు సక్సెస్ సాధించారు, ఏదో ఒక మార్గంలో ఒక డైమెన్షన్ అనేది డైమెన్షన్ ఏదైనా సరే సాధించుకున్నారు. వాళ్ళకి మెడిటేషన్ అవసరమా అంటే ఎప్పుడైతే 4th డైమెన్షన్లోకి వెళ్ళగలిగారో వాళ్ళు, ఎందుకంటే ఒక స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి మెడిటేషన్ చాలా మటుకు, ఎందుకంటే వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వాళ్ళు 4th డైమెన్షన్లోకి వచ్చారు, చాలా ఈజీగా వాళ్ళు సాధించగలరు ఇంకేదైనా సరే. వేరేగా వాళ్ళకి మామూలు మిగతా వాళ్ళకి 2nd, 3rd డైమెన్షన్లోనూ ఉంటున్నారు. వాళ్ళకు మెట్టు ఎక్కగలిగారు, వాళ్ళు కష్టపడి సాధించుకున్నారు, ఏదో ఒక రంగంలో వాళ్ళ నైపుణ్యాన్ని చూపెట్టారు. మరి అటువంటప్పుడు మనం ఎందుకు సాధించకూడదు? మనలో లేదా పట్టుదల? మనం కృషి చేయాలి. పక్కన పడితే ఎందుకు? మీది మీరు చూసుకోండి, సాధించండి, కష్టపడండి, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కండి. ఇంక అంతకే అనుమానం ఉంటే మీకు తెలుసు, ఒక ఆయన ఉన్నారు, SSSGPS. అన్న వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ స్ఫూర్తిని మొదటి అక్షరంగా పెట్టుకొని ఓంకారం, శక్తి సూక్ష్మం, ఏకాక్షర ప్రణవం, ఆ ఉ మా, త్రిత్వం ఏకం, OUM, ఓం. అగ్ని ఉదకం, మరుత్ అగ్నినాదం, ఆకాశధ్వని, ఉదక శబ్దం. అటువంటి ఓంకారాన్ని ద్వితీయ అక్షరం పెట్టుకొని స్ఫూర్తి ఓంతో ప్రతిరోజు ఉదయమే మీ కార్యక్రమాలు స్టార్ట్ చేసి, ఈ గురువు మీద గురి అనేది ఉంటే యోగా, బ్రీతింగ్ అండ్ మెడిటేషన్ ఒక గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ ప్రకారం ఎవ్రీడే ప్రతిరోజు ఉషోదయం లేక శుభోదయం టైమింగ్స్ ఉంటాయి. ఉషోదయం ఒక టైం, శుభోదయం అనేది ప్రాతకాలం, బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇట్లా ఈ మీకు ఇష్టమైనటువంటి సమయంలో ఇష్టంగా అయిష్టంగా చేయటం కాకుండా ఇష్టంగా మనసు అర్పణ చేసి, మనసు లగ్నం చేసి, మనసు మీద గురి పెట్టి ధ్యానం వైపు ఒక్కొక్క అడుగు వేస్తే దాని విలువ అనేది మీ అంతటి మీకు తెలియాలి. అనుభూతిని పొందండి. అనుభూతి అనేది పొందినంత వరకు ఏది తెలియదు మీకు. అంతవరకు అనుభూతి ఎప్పుడైతే కలుగుతుందో ఆ ధ్యానంలో ఇంకొక మెట్టు ఎక్కడానికి మార్గం నేను ఉంటాను, మార్గదర్శకుడిని అవుతాను. ఆ మార్గం మీకు చూపిస్తాను. ఆ మార్గంలో నడవటమా నడవకపోవటమా అన్నది మీ ఇష్టం. లైఫ్ ఈజ్ షార్ట్ అంటారు, కానీ నేను చెప్తాను జీవితం చక్కగా మలుచుకోవచ్చు. ఉన్నంత అంటే ఉన్న వయసులోనే అతి చక్కగా మలుచుకోవచ్చు ఒక పద్ధతి ప్రకారం. ఈ రోజున మీకు నేను గైడెన్స్ ఇస్తున్నా అంటే మీ తరానికి మీరు చెప్పాలి. ఫలానా వయసు నుంచో ఒక 11, 12 ఆర్ 13 మేల్ ఫీమేల్కి ఏదో ఒక వయసు, ఆడ మగకి ఒక వయసు నిర్ణయించుకొని ఆ వయసు ప్రకారం ఒక్కొక్కటి ఈ యోగాలో కానీ వీటిల్లో కానీ తర్ఫీదు శిక్షణ ఇచ్చి సాధకుడిగా మారాలి. ఎప్పుడైతే సాధకుడిగా మారుతారో గురువు అనేది మీకు దొరుకుతారు. ఆ గురువే చూపిస్తారు మొత్తం. అంటే ధ్యానంలో పడేసి భౌతికాన్ని వదిలేయవద్దు. భౌతిక జీవితం కావాలి, ఇటు ఆధ్యాత్మికం ఉండాలి. అటు తల్లిదండ్రులు ఉన్నారు, కన్న తల్లిదండ్రులు, వాళ్ళే మొట్టమొదటి ఆది గురువులు అనుకున్నాం, వాళ్ళే మొట్టమొదటి దైవాలు. మరి మీరన్నది బయటకు వచ్చేస్తే మరి వాళ్ళని ఎవరు చూస్తారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, ఇక్కడే మరి ఆయన వచ్చారు లేదో మరి మీకు తెలుసు, కోర్టులో పనిచేస్తూ ఉంటారు. వచ్చారా? ఆ ధ్యానంలో ఏదో ఒక మార్గంలో వాళ్ళకి ఆమెకి కొడుకు దూరం అయ్యారు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అది కాదు కావాల్సింది. కొంత సమయం ధ్యానానికి కేటాయించుకొని మిగతా కొంత సమయం తల్లిదండ్రులకు లేదంటే ఇంకా ఇతరత్ర పనులకు ఉపయోగపడితే చాలా చక్కగా ఉంటుంది. గురువు ఎప్పుడు ఎక్కడికో వెళ్ళిపోమని చెప్పండి. మీ గురించి మీరు తెలుసుకోండి, మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి.
ఆ తర్వాత ధ్యానం ఈ పద్ధతుల ప్రకారం చేసుకుంటే అంతరాత్మ వరకు వెళ్ళటానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత ఏంటనేది మనం ఇంకోసారి ఎప్పుడైనా కలిసి కూర్చోనుకొని మాట్లాడుకోవచ్చు. ఇంకేమైనా మాట్లాడితే మాట్లాడు.